శ్యామ్ కరణ్ అంతగా ఓకే, శ్యామ్ కరణ్ లేకపోయినా కానీ అతను ఆల్రౌండర్ ప్రతిభ. ఇప్పుడు శనక జాయిన్ అయినాడు శ్రీలంక మరి ఆల్రౌండర్. సో శ్యామ్ కరణ్ మీద అంతగా మనకు హోప్స్ అంటారు. ముఖ్యంగా అతను బౌలింగ్ ఒక 2 ఓవర్లు 3 ఓవర్లు చేయొచ్చు. సో అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే అతని వరకు బ్యాటింగ్ కూడా రాకపోవచ్చు. సో ఎందుకంటే మన పాకిస్తాన్ 7th 6th డౌన్ వరకు బ్యాటింగ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మ్యాచ్ మరి ఏదో విధంగా రిజల్ట్ వచ్చినట్టే. సో శ్యామ్ కరణ్ ముందుకు పంపితే అది వేరే విషయం. బట్ శ్యామ్ కరణ్ గాయం మాత్రం కొంత బాధించేది రాజస్థాన్ రాయల్స్ కి. ఒక మంచి కీలకమైన ఆల్రౌండర్ మిస్ అయినారు. సో డెఫినెట్ గా మరి శనక మరి ప్రభావవంతమైన ఆల్రౌండర్ కూడా మరి నిరూపించుకునే అవకాశం ఉంది ఐపీఎల్ ద్వారా. సంజు శాంసన్ చాలా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నాడు. నిన్నగాక మొన్న జరిగినటువంటి T20 టోర్నమెంట్లో అద్భుతంగా ఆడి భారత జట్టుని గెలిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక్కసారిగా తను చెన్నైకి మారిపోయినాడు. ఆ ఫామ్ని కొనసాగించేటటువంటి అవకాశం ఉందా? రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఓపెన్ చేస్తాడా, లేకపోతే మరి ఎవరినైనా ఓపెనింగ్ పంపించే అవకాశం కనిపిస్తుందా మీకు చెన్నైలో? రుతురాజ్ గైక్వాడ్ తోటి ఓపెనింగ్ చేస్తారంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా మన టోర్నమెంట్ ముందే అనౌన్స్ చేశారు. ఎందుకంటే అతను క్యాప్టెన్, అలాగే ఓపెనర్ కనుక అతనికి ఎక్కువ అవకాశాలు. అలాగే సంజు శాంసన్ తన ఫామ్ ని ఖచ్చితంగా కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ అతను మామూలుగా మన వరల్డ్ కప్ అయింది, T20 వరల్డ్ కప్ అయింది ఇండియాలోని, ఇండియన్ డొమెస్టిక్ లోపల కూడా అద్భుతంగా ఆడుతుంటాడు. ఇంకొక T20 లో కూడా ఫార్మాట్ అతను ఇష్టమైన ఫార్మాట్, వైట్ బాల్ ఫార్మాట్. అతను ఆడేదే ఒక T20 ఫార్మాట్ అతను. సో అతను ఇంకొకటి ఏంటంటే ఎంత విధ్వంసకరమైన బ్యాటర్ అయినా కానీ సమయోచితంగా ఆడడం మాత్రం నేర్చుకున్నాడు. స్పిన్నర్ అని ఆడడం కూడా స్పిన్నర్ ఎలా ఆడాలో కూడా బాగా మార్చుకున్నాడు. షార్ట్ సెలక్షన్ కూడా చాలా క్లియర్ గా ఆడుతున్నాడు. అతను ఒక నింపాదిగా, అతను ఒక మంచి పార్ట్నర్షిప్స్ ను మరి సాధిస్తూ ముందుకెళ్తున్నాడు. తోటి బ్యాటర్స్ కూడా అతను ఉంటే ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోయే అవకాశం ఉంది. సో చెన్నై సూపర్ కింగ్స్ ముఖ్యంగా సంజు శాంసన్ రాకతో ఒక వెలుగు వెలిగే అవకాశం అయితే ఉంది. సంజు శాంసన్ మాత్రం అదే ఫామ్ కొనసాగిస్తాడని మాత్రం నేను అనుకుంటున్నాను.